మార్నింగ్ స్టూడెంట్స్, మన ఛానల్ కింగ్ ఆఫ్ కాన్సెప్ట్. ఈరోజు మనం జనగణన అనే అంశం గురించి చూస్తున్నాం. అసలు ఈ జనగణన అనే టాపిక్ మనం చూడాలంటే ఫస్ట్గా దీనికున్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూడాలి. మొట్టమొదటిసారి మనకు జనగణన ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1881 సంవత్సరంలో మొదటిసారి జనగణనను అంటే జనాభాని లెక్కించడం మొదలుపెట్టారు. ఈ 1881 సంవత్సరం నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన అనేది చేస్తారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎప్పటి నుంచి చేస్తారు? 1881 సంవత్సరం. ప్రస్తుతం మనం 2027 మార్చి 1వ తేదీ నుంచి జనగణనను మన దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుంది. ఆ రోజు నుంచి మన దేశంలో జనగణనను ప్రారంభిస్తారు. అంటే ఇప్పుడు మనం 2027లో జరిగేటువంటి ఈ జనగణన 16వ జనగణన, 16వసారి జనగణన చేస్తున్నారు. జనాభాను లెక్కించడం ఇది 16వసారి. అంతకుముందు మనకి జనాభా లెక్కల్ని ఎప్పుడు చేశారంటే 2011 సంవత్సరంలో చివరిసారిగా జనాభా లెక్కల్ని మన దేశంలో లెక్కించారు. 2021 నుంచి 2011 నుంచి 2021లో జనగణనను చేయాల్సింది. కానీ కోవిడ్ కారణంగా ఇక్కడ జనగణన అనేది 2021లో లెక్కించలేదు. ఇప్పుడు మనకు 2027 మార్చి 1న 16వ జనగణన ప్రారంభిస్తే మొత్తంగా ఇది స్వాతంత్రానంతరం 8వసారి చేస్తున్న జనగణన. స్వాతంత్రానంతరం 8వసారి లెక్కిస్తున్న జనగణన. దీనిలో మార్చ్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే జనగణనని మస్కట్ మనం చూడాలి. నినాదాన్ని మనం చూడాలి. 2027 జనగణన యొక్క మస్కట్ ప్రగతి వికాస్. నినాదం ఏంటంటే జనగణన ద్వారా ప్రజా సంక్షేమం. ఇప్పుడు మనకు 2027లో జరగబోయేటువంటి జనగణన యొక్క వ్యయం అంటే ఇక్కడ మొత్తం అయ్యే ఖర్చుని ఎంతవరకు అంచనా వ్యయం. ఇది అంచనా వ్యయాన్ని ఎంతగా అంచనా వేశారంటే 11,718 కోట్ల 24 లక్షల రూపాయలుగా మనకు ఈ వ్యయాన్ని అంచనా వేశారు. అయితే ఇప్పుడు మనం కొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు 1911 సంవత్సరం నుంచి 1921 సంవత్సరం వరకు తీసిన జనగణనలో ఇక్కడ జనాభా వృద్ధి అనేది -0.31%గా ఉంది. అంటే ఇక్కడ 0.31% జనాభా వృద్ధి అనేది తగ్గింది. దీనికి గల కారణం ఏంటంటే ఆ సమయంలో ఉన్నటువంటి వ్యాధులు అంటే ప్లేగు వ్యాధి, తర్వాత కరువుల కారణంగా ఆ పీరియడ్లో జనాభా వృద్ధి అనేది క్షీణించింది. ఇప్పుడు మనల్ని హిస్టారికల్గా స్ట్రెస్ చేయాలంటే ఏ కాలంలో జనాభా వృద్ధి అనేది క్షీణించింది అని అడుగుతాడు. ఇక్కడ జనాభా వృద్ధి తగ్గిన సంవత్సరం ఏంటంటే 1911 నుంచి 1921 ఈ 10 ఇయర్స్ పీరియడ్లో జనాభా వృద్ధి అనేది తగ్గింది. ఇప్పుడు మనం చూస్తే 2027 సంవత్సరంలో జరగబోయే జనాభా లెక్కలు ఎలా మెన్షన్ చేస్తున్నారంటే ఇప్పుడు కులాల సమాచారాన్ని కులాల యొక్క సమాచారాన్ని దీనిలో గణించడం జరుగుతుంది. అంటే ప్రతి కాలం ఉన్నటువంటి కాలాలతో పాటు కులం గురించి ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, కులాల సమాచారాన్ని కూడా ఇక్కడ సేకరిస్తున్నారు. అయితే మొదటిసారి 2027లోనే చేస్తున్నారా ఈ కులగణన అనేది మనం చూస్తే ఈ కులగణన అనేదాన్ని 1931 సంవత్సరంలో మొదటిసారిగా జనగణనలో భాగంగా కులాలను సమాచారాన్ని అక్కడ గణించడం జరిగింది. ఇప్పుడు 2027లో కులాల సమాచారాన్ని గణించడం అనేది రెండోసారి. మొదటిసారిగా ఇప్పుడు జరిగిందంటే 1931 సంవత్సరంలో జరిగింది. ఇప్పుడు రీసెంట్గా బీహార్ రాష్ట్రం ఏం చేసిందంటే ఈ రాష్ట్రం ఆ రాష్ట్రంలో
కులాల సమాచారాన్ని అంటే కులాల సమాచారాన్ని గణించింది. అంటే కులాలు ఏ కులంలో ఎంతమంది జనాభా ఉన్నారు ఆ రేషియోని అంతటిని గణించిన మొదటి రాష్ట్రం ఏదంటే బీహార్. ఓకే స్టూడెంట్స్, ఇది జనగణన గురించి ఉన్న టోటల్ సమాచారం. థ్యాంక్ యూ.